నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది అంగం క్రాస్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉండాల్సిన ఇలా ఉంది కదండి, కొందరికి మెత్తగా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది, లేచినప్పుడు ఇలా క్రాస్ అయిపోతుంది. ఇటా లేకుంటే ఇటైన క్రాస్, ఇటైనా క్రాస్ లేకుంటే ఇటైనా క్రాస్, రైట్ లెఫ్ట్ క్రాస్, కిందికి పైకి కొండిలాగా, ఈ కొండిలాగా తయారయ్యేది కర్వ్ పెన్నిస్ అంటారు దీనికి. పుట్టుకొత్త ఉంటే ఏం చేయలేము, కానీ మధ్యలో వస్తే ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, హస్తప్రయోగం చేసే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మన బొక్క ఇరుగుతుంది కదా, అలాగే అంగం కూడా ఇరుగుతుంది. గట్టిగా అంగానికి మనం చేసిన కట్ అని సౌండ్ వస్తుంది, ఫ్రాక్చర్ ఆఫ్ పెన్నిస్ అంటారు. అప్పుడు కూడా స్తంభించినప్పుడు రైటో లెఫ్టో పైకో కింద క్రాస్ అయ్యి స్తంభించినప్పుడు క్రాస్ కొండి మాదిరిగా అవుతుంది. మధ్యలో ఇది కర్వ్ అయింది అనుకోండి, వంకరైపోయింది అనుకోండి, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ పాత సైజ్ పాత షేప్ వచ్చేస్తుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు దీని గురించి. పుట్టుకతో వస్తే మాత్రం ఏం చేయలేం. అలాగే కొందరికి హస్తప్రయోగం చేసే వాళ్లకు, లేకుంటే బెడ్ మీద ఇలా వంచేసి అంగానికి ఇలా బెండ్ చేసి రాపిడి చేసిన వాళ్ళకు రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడవుతుంది. ఇది లావు ఉంటుంది, ఇది పల్చగా అయిపోతుంది, ఇది పల్చగా అయిపోతుంది. మళ్ళీ ఈ రూట్కు ఈ సైజుకు తెచ్చుకోవచ్చు. నా దగ్గర ఉండాల్సి వస్తుంది. హైదరాబాద్లో 15 రోజులు 20 రోజులు ఉంటే ఈ సైజు మళ్ళీ నార్మల్ సైజు వచ్చేస్తుంది. ఈ సైజు ఒకవేళ ఎందుకంటున్నానంటే, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పల్సగా అయినప్పుడు అంగం కిందికి వస్తుంటుంది, అంటే చాలాసేపు సెక్స్ చేయలేము. రూట్ ఆఫ్ ది పెన్నిస్ ఇక్కడ మజల్స్, అంటే ఇక్కడ మజల్స్ ఎట్రాఫీ వచ్చేసి పల్సగా అయిపోయితే సెక్స్ మాత్రం చాలాసేపు చేయలేము. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు, అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో దగ్గర 15 రోజులు నెల ఉంటే మళ్ళీ ఈ సైజ్ నార్మల్ చేసుకోవచ్చు. పెట్టే మందులతో, తైలాలతో, పట్టీలతో ఆ సైజ్ నార్మల్ వచ్చేస్తుంది. ఇంకోటి, ఇక్కడ చాలామందికి ఏంటంటే అంగం కర్వ్ అయిపోవటం, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పల్చగైపోవటం, కొందరికి మధ్యలో పల్చగైపోవటం, ఇక్కడ లావు ఇటు లావు, మధ్యలో పల్చగైపోతుంది. వాళ్ళ అంగం బెండ్ అవుతుంటుంది, సరిగ్గా మధ్యలో బెండ్ అవుతుంటుంది, అంటే సెక్స్ చేయటప్పుడు మధ్యలో బెండ్ అవుతుంది. అది హస్తప్రయోగం ఒక రకంగా చేస్తే వస్తుంది ఆ సమస్య కూడా. అది కూడా సైజ్ నార్మల్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొందరికి ఈ ముందు లావు ఉండి ఇక్కడ బాగా సెన్సేషన్ అయ్యి ఈ భాగం పాడైపోతుంది, దాన్ని కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే అంగం కర్వ్ అయినా, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయినా, మధ్యలో మీకు పల్చగైపోయిన అంగం, లేదా అంగం ఎటువైపోయినా కరువు తిరిగినా, అంటే వంకరైనా, అన్నిటికీ మా దగ్గర యునాని మందులతో, తిలాలతో, తైలాలతో, పెట్టే మందులు, పట్టీలతో మళ్ళీ పాత సైజు పాత షేప్ వచ్చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అంగస్తంభన సమస్య వచ్చింది అనుకోండి, తగ్గింది అనుకోండి, అంగస్తంభన తగ్గింది అనుకోండి, దాని కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. చక్కటి ట్రీట్మెంట్, శాశ్వత నివారణ. మళ్ళీ మందులు అవసరం ఉండదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నా సంప్రదించవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్గా ఉన్న హైదరాబాద్లో ఉంటే చుట్టుపక్కల అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు నాతో డైరెక్ట్గా కలిసి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు సెటిల్మెంట్.